మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ మెగా వడ్డానం సేల్ 2.0 ఈ ఫిబ్రవరి 1 నుంచి 9 వరకు మన అన్ని స్టోర్స్ లో ఈ ఆఫర్ ఉంది. ఫ్లాట్ 9.99% వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. మన ముకుందా జ్యువెలర్స్ కేపీహెచ్బి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడ, హన్మకొండ, సుచిత్ర అన్ని బ్రాంచెస్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డోంట్ మిస్ అవుట్. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పథకాల అమలు ముహూర్తం ఖరారు చేశారు. సూపర్ 6 లో ప్రధానమైన 3 పథకాలను జూన్లోగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్నారు. కాగా మత్స్యకారుల నిధుల అమలుకు సిద్ధమయ్యారు. మంత్రులంతా ప్రతి వారం నియోజకవర్గంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పథకాల అమలు గురించి క్షేత్రస్థాయిలో రిపోర్టర్లను సమావేశంలో ప్రస్తావించారు. దీంతో జూన్లోగానే ప్రధానమైన 3 పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. 2014-2019 మధ్య జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా పక్కాగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఈ ఏడాది ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవకి కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చినా మిగిలిన 14,000 రాష్ట్ర ప్రభుత్వమే భరించి 3 విడతల్లో 20,000 చెల్లిద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఫిబ్రవరిలో కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన తరువాత 3 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 14,000 రైతుల ఖాతాలో జమలు చేయనున్నది. అదేవిధంగా తల్లికి వందనంలో భాగంగా చదువుకునే పిల్లలు ఉన్న తల్లుల ఖాతాల్లో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నిధులు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పథకం అర్హుల లెక్కలు ఖరారు పైన కసరత్తు జరుగుతోంది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు కోసం ఆర్టీసీ నుంచి వచ్చిన కొత్త బస్సుల సిబ్బంది అంశంపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. యువతకు నిరుద్యోగ భృతి అంశంపైన చర్చకు వచ్చింది. ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక 2 నెలల్లో మత్స్యకారులకు డబ్బులు చెల్లిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇక కీలకమైన బనకచర్ల ప్రాజెక్టుకు నిధులు PPP మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం 50%, కాంట్రాక్టర్లు 50% పెట్టుకునేలా ప్రణాళికలు చేయాలని చంద్రబాబు నిర్ణయించాడు. 7 నెలల పాలనలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పెట్టుబడి ఒప్పందాల గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు.